నేటి రాశి ఫలాలు మిథున రాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలను అందుకుంటారు. అలాగే మిథున రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వీటికి కార్యరూపం అనేది ఈరోజు ఇవ్వగలుగుతారు. ఇక జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలను దర్శిస్తారు. ఆలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పని భారం నుండి బయటపడతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. వస్తు లాభన సూచనలు కనపడుతున్నవి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే మధ్యలోనే ఆపివేశారో ఆ పనులు పునఃప్రారంభించి పూర్తి చేయగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఏదో ఒక కారణంతో పోగొట్టుకున్న ఉద్యోగం ఉంటుంది కదా, దాన్ని తిరిగి పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారికి సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. కుటుంబంతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు అనేవి కనపడుతున్నవి. ఇక వ్యవసాయదారులకు పంట లాభాలు కనబడుతున్నవి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. అలాగే విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక సినిమా రంగం వారికి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఎవరైతే నూతన పెట్టుబడులు పెడుతున్నారో వారు లాభాలను గడిస్తారు. ఇక వైద్యులకు ఆనంద యోగం అనేది కనిపిస్తుంది. మిథున రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే ఈరోజు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్ట్ పనులను చేపడతారు. ఇక ఈరోజు మీ నైపుణ్యంతో కొన్ని విజయాలను సొంతం చేసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రమ తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక ఈరోజు విద్యార్థులు కొత్త విద్యా అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు శ్రీరామ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.